బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్ర దాడితో తెలుగు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. ఈ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ తెలంగాణకు చెందిన ఒకరు మృతి చెందారు. నెల్లూరుకు చెందిన మధుసూదన్, విశాఖకు చెందిన చంద్రమౌళి ఉగ్రవాదుల చేతుల్లో మరణించారు. తెలంగాణకు చెందిన మనీష్ రంజన్ కూడా ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు. ఐడి కార్డు చూసి మరీ మనీష్ రంజన్ ను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. అటు చంపొద్దని వేడుకుంటున్న చంద్రమౌళిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లారు మధుసూదన్. అటు ఉగ్రవాదులు జరిపినటువంటి దాడిలో పెహల్గామ్లో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. ఈ మృతిలో నెల్లూరు వాసి కూడా చనిపోవడం విషాదకరం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి అందిస్తారు. దేవకుమార్. సునీల్, కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది కూడా మృతి చెందడం జరిగింది. అయితే వీరిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ రావు ఒకరు. అయితే ఇతను మధుసూదన్ రావు కావలిలోని కుమ్మర వీధిలో నివాసం ఉండేవాడు. అయితే ప్రస్తుతానికి బెంగళూరులో స్థిరపడ్డాడు. ఇతను ఐబీఎంలోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నారు. ఇతనికి భార్య, అదేవిధంగా ఒక కుమారుడు, ఒక కొడుకు ఉన్నారు. అయితే వీళ్ళ నివాసం కావాలైనప్పటికీ ఒక 20 ఏళ్ల క్రితమే అతని వివాహం అయింది. అలాగే 12 ఏళ్ల క్రితం అతను బెంగళూరుకి వెళ్ళి అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్ స్థిరపడ్డాడు. అయితే ఇతను ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్లోని పెహల్గాంకు అతను పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో సైనికుల దుస్తులు వేషాల్లో వచ్చిన 7 మంది ఉగ్రవాదులు ఇతను కాల్చి చంపడం జరిగింది. దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లిదండ్రులు, ఏజ్డ్ పర్సన్స్, వాళ్ళకి గుండె సంబంధిత వ్యాధులు కూడా ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఇప్పటివరకు కూడా ఇతనికి చనిపోయిన విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరికి కూడా చెప్పలేదు. అయితే ఇప్పటికే వాళ్ళ బంధువులు, ఎవరైతే మిత్రులు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ కావల్లోని వాళ్ళ ఇంటికి చేరుకుంటున్నారు. అక్కడ వాళ్ళందరికీ తెలిసినప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం ఇప్పటివరకు చెప్పని పరిస్థితి. అయితే వీళ్ళంతా కూడా అక్కడ విషాదంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికైతే ఈ మధుసూదన్ రావు ఎంతో కష్టపడి పైకి వచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు తిరుపాలు, పద్మావతి వాళ్ళు అరటికాయల వ్యాపారం చేసేవాళ్ళు. పేద కుటుంబం అయినప్పటికీ కూడా కష్టపడి వాళ్ళు పెంచడం జరిగింది. వాళ్ళకి మొత్తం ముగ్గురు పిల్లలైతే అందులో ఒకరు మధుసూదన్ రావు. వీళ్ళని కష్టపడి చదివించినప్పటికీ అతను మధుసూదన్ రావు కదా అదే స్టేజ్లో చేరుకున్నాడు. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడడం జరిగింది. ఇతనికి భార్య, ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. కూతురు వచ్చి ఇంటర్మీడియట్ చదువుతోంది, బాబు వచ్చి 8th క్లాస్ చదువుతున్నారు. అయితే ఇప్పటికే ఈ ఘటన జరిగిన తర్వాత అటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే 2 NIA బృందాలు కూడా ఆ ప్రాంతంలో దీనిపైన దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఒక బృందం వచ్చి శ్రీనగర్ చేరుకుంటే మరొక బృందం పెహల్గాం చేరుకుంది. ఇప్పటికే ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్రవాదుల కోసం డ్రోన్ల సహాయంతో గాలింపు చర్యలు కూడా చేపడతా ఉన్నారు. అయితే మొత్తానికైతే ఈ ఉగ్రదాడిలో ఈ నెల్లూరు కావలి చెందిన మధుసూదన్ రావు చనిపోవడం అనేది ఒక బాధాకరంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రాంతం అంతా కూడా విషాచాయాలు అనుకున్నాయి. అయితే ఈ రోజు రాత్రికి లేకపోతే రేపు ఉదయం ఈ మధుసూదన్ రావు డెడ్ బాడీ అనేది కావలి చేరుకునే అవకాశం ఉంది. సునీల్. ఓకే దేవకుమార్. ఇక చంద్రమౌళి మృతి పట్ల అపార్ట్మెంట్ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అపార్ట్మెంట్కు చంద్రమౌళి ఉపాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని, ఆయన అందరితో చాలా కలివిడిగా ఉండేవారని, ఇంతలోనే ఈ సంఘటన జరగడం చాలా షాకింగ్గా ఉందన్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిలో విశాఖవాసి చంద్రమౌళి మృతి చెందారు. ఆయన భార్య నాగమణితో కలిసి మరొక 4 కాశ్మీర్కు పర్యటనకు వెళ్ళడం జరిగింది. నిన్న కాల్పుల్లో ఆయన మృతి చెందడం పట్ల ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు, యాంకరేజ్ అపార్ట్మెంట్ వాసులకు తీవ్ర షాకుకి అయితే గురయ్యడం జరిగింది. దీనికి సంబంధించి అపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీ రవికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వాళ్ళు ఎప్పుడు వెళ్ళడం జరిగింది? ఎప్పుడు ఈ వార్త మీకు తెలియదు? ఒక వారం రోజుల క్రితం వెళ్ళారన్నారండి. నేను అవుట్ ఆఫ్ స్టేషన్, మా బాబాయ్ ఒక ఆయన ఎక్స్పైర్ అయితే ఆ సెరమనీ చూసుకుని ఇటు వచ్చాను. వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు. వాచ్మెన్ అడిగితే ఏదో వారంలో వస్తామన్నారండి నేను అన్నాడు. సరే ఎందుకు ఏంటంటే నేను జనరల్గా ఆయన కారు ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళ ఫాదర్ కార్లో పార్వతీపురం వెళ్తూ ఉంటారు. టిల్లర్ ఏమన్నా అనుకున్నాము. అంతేనండి. మనకిట్ట కాశ్మీర్ వెళ్ళారు. వాళ్ళ అమ్మాయి ఈ మధ్య 14వ తారీఖు 15వ తారీఖున యూఎస్కి పంపించేస్తున్నామని వెనక్కి వెళ్ళిపోతుందని అన్నారు. మనవరాళ్ళకి ఆ మధ్య ఏదో ట్రీట్మెంట్కి అని చెప్పి లాస్ట్ 1 monthలో కాస్త హాస్పిటలైజ్ అయ్యింది. అది తర్వాత ఏదో ఫంక్షన్ అయితే కింద డాక్టర్ గారి ఇంటికి, మా ఇంటికి కూడా వచ్చారు ఫ్యామిలీతో. ఇట్లా ఇది వెరీ షాకింగ్ అండ్ సాడ్ అండ్ అన్ఫార్చునేట్ న్యూస్ టు నో దట్ ఎక్స్పైర్డ్ అండి.
దిస్ టెర్రరిస్ట్ అటాక్. ఎలా ఉండేవాళ్ళు సార్ ఆయన? సోషబుల్గాను ఫ్రెండ్లీగాను ఉండేవాళ్ళు అండి. మీటింగ్స్కి అపార్ట్మెంట్ నేను సెక్రటరీ, ఆయనేమో వైస్ ప్రెసిడెంట్గా పెట్టాము. ఆయన కూడా అప్పుడప్పుడు మీటింగ్లు జరిగితే 6 monthsకి ఒకసారి ఆయన వచ్చి ఏదైనా ఇష్యూస్ ఉంటే అపార్ట్మెంట్ ఇష్యూస్ డిస్కస్ చేసేవాళ్ళం. ఆ మధ్య సీసీటీవీకి కూడా రిపేర్ ఏదో వస్తే వాళ్ళకి తెలిసిన ఆయనే పంపించారు. ఇప్పుడు దాన్ని సెటరేట్ చేసాం. యాక్చువల్గా మీటింగ్ పెట్టాల్సిందే. ఫస్ట్ ఫ్లోర్ ఆవిడ కూడా యూఎస్ నుంచి రిటర్న్ వస్తున్నారండి, వచ్చాక పెడదాం ఈ మంత్లో నేను అన్నాను. అట్లాగే నేను అన్నారు. ఈ విషయం ఇట్స్ వెరీ సాడ్ అండ్ అన్ఫార్చునేట్ అండి. ఇట్ ఈస్ ఎ షాకింగ్ న్యూస్. అంటే ఆయనకి గార్డెనింగ్ కూడా అంటే చాలా ఇష్టం. అపార్ట్మెంట్ అవును, మొక్కలు అయ్యి పైన ఆయన ఇంట్లో పెట్టి బయటకు వెళ్తా కూడా ఆయన బయట పెట్టి వాచ్మెన్ ఏదో వాటరింగ్ అది చూసుకుంటూ ఉండమని చెప్పారంట. ఇట్లా అవుతుందని మనం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి. వాళ్ళ మిస్సెస్కి కూడా ఫోన్ చేశాను. అదే ఆయన నెంబర్ నా దగ్గర ఉంది, ఆవిడది లేదు. ఆయనకు ఫోన్ చేస్తుంటే మరి ఎత్తట్లా, వాళ్ళు సిగ్నల్స్ లేవు, రింగ్ అవుతుంది కానీ ఎత్తట్లా. మరి పోలీసు వాళ్ళు సీజ్ చేశారేంటో తెలియదు. సో వీ హోప్ దట్ ఐ ప్రే గాడ్ టు రెస్ట్ టు ప్రొవైడ్ రెస్ట్ ఇన్ పీస్. అపార్ట్మెంట్ వాసులంతా కూడా తీవ్ర ఆవేదనకు లోనవడంతో పాటు దిగ్భ్రాంతికి గురయ్యామంటూ కూడా చెప్తున్నారు. ఎంతో కలివిడిగా ఉండేవాళ్ళు. చక్కగా అంటే అపార్ట్మెంట్కు ఆయన వైస్ ప్రెసిడెంట్గా, ఈ యాంకరేజ్ అపార్ట్మెంట్కు ఆయన వైస్ ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఏవైనా మీటింగ్స్ జరిగినప్పుడు కానీ, ఏమైనా అపార్ట్మెంట్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చినప్పటికీ కానీ ఆయన తక్షణమే స్పందించేవాళ్ళు. రీసెంట్ కాలంలో సైతం కూడా సీసీ కెమెరాలన్నింటిని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇలాంటి సంఘటన జరుగుతుందని మేము అసలు ఊహించలేదు. మేము చాలా షాకుకు గురయ్యామంటూ కూడా అపార్ట్మెంట్ వాసులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్, 10 TV, విశాఖ నుంచి. శ్రీనగర్లో 80 మంది తెలంగాణ వాసులు చిక్కుకున్నారు. పహల్గాం ఉగ్రదాడితో శ్రీనగర్లోని ఓ హోటల్కే పరిమితమయ్యారు సందర్శకులు. వివిధ జిల్లాల నుంచి శ్రీనగర్కు వెళ్లారు 80 మంది సందర్శకులు. అయితే అక్కడి హోటల్లో భయంగా గడుపుతున్నారు ఈ సందర్శకులు. పహల్గాం ఉగ్రదాడితో ఒక్కసారిగా శ్రీనగర్ మొత్తం కూడా, జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా అప్రమత్తమైపోయినటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ భయంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే విహారయాత్రకని చెప్పి వెళ్ళినటువంటి అందరూ కూడా ఒక్కసారిగా భయం గుప్పెట్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి దాదాపు 80 మంది ఆ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్ళినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, శ్రీనగర్లోనే హోటల్కే 80 మంది తెలంగాణ వాసులు కూడా పరిమితమైనట్లుగా తెలుస్తోంది. వాళ్ళని సురక్షితంగా తెలంగాణకు తీసుకొచ్చే ఏర్పాట్లు ఎంతవరకు జరుగుతున్నాయి? అప్డేట్స్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పాల్గా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడికి సంబంధించిన విషయంలో అటు సెంట్రల్ కేంద్ర హోంశాఖ ఇప్పటికే హై లెవెల్ కమిటీ నిర్వహించింది. దీంతో పాటు జమ్మూ కాశ్మీర్ మినీ స్విట్జర్లాండ్ గా చెప్పుకుంటున్నటువంటి పాల్గా ప్రాంతానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వెళ్లారు. దాదాపు 80 మంది అక్కడే శ్రీనగర్ లో ఉన్నటువంటి ఒక హోటల్లో ఉన్నారు. నిన్న ఒక్కసారిగా పాల్గా ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడంతో తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్లినటువంటి సుమారు 80 మంది ప్రజలు అక్కడ చిక్కున్నారు. ప్రస్తుతం వారందరూ కూడా భయాందోళన గుప్పు అంటూ కూడా భయాందోళన గుప్పిట్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక వారందరూ కూడా క్షేమంగా తిరిగి తెచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో అక్కడ ఉన్నటువంటి అధికారులని సంప్రదించారు. ప్రస్తుతం వారిని క్షేమంగా తీసుకురావాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి కొంతమంది అధికారులు అక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మరి ఇక ఈ రోజు సాయంత్రం వరకు కూడా వారిని క్షేమంగా ఇండియాకు తీసుకొచ్చి, అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం అటు కేంద్ర హోంశాఖ అధికారులు కూడా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ఈ పాల్గా ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి సంబంధించి దాంట్లో ఇప్పటికే 28 మంది చనిపోయారు. అందులో హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ లో సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నటువంటి మనీష్ రంజన్ తో పాటు మరోవైపు వైజాగ్ చెందినటువంటి మరొక వ్యక్తి, మొత్తం 2 చనిపోయారు తెలుగు రాష్ట్రాల నుంచి. మరోవైపు చాలా మంది ప్రజలు ఇంకా అక్కడే చిక్కున్నారు కాబట్టి వారు ఇప్పుడు భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఏ క్షణమైన ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉంది కాబట్టి వారందరూ కూడా ఒక హోటల్లో బస చేస్తున్నారు. ఆ హోటల్ నుంచి బయటికి రావాలంటే భయాందోళనకు గురవుతున్నారు కాబట్టి ఉన్నటువంటి అధికారులు వారిని క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి
ఉమర్ అబ్దుల్లాతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సీఎంఓ నుంచి అధికారులు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం సంబంధించినటువంటి నిఘా వర్గాలు సంబంధించిన విషయంలో కావచ్చు, కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు ఈ విషయంలో ఉగ్రవాదుల్ని ముందస్తుగానే గుర్తించలేకపోయాయి, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం వైఫల్యం అంటూ కూడా మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో మరి ఇప్పుడు కేంద్ర హోంశాఖ ఇప్పటికే మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఢిల్లీలో ఎయిర్పోర్ట్ లో అత్యవసర భేటీ కూడా ఉంది. కాబట్టి ఆ భేటీలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ బాధితులకు ఎలాంటి భరోసా కల్పిస్తారు, మరోవైపు ఆ మృతదేహాలను ఎప్పుడు ఆ కుటుంబ సభ్యులకు అప్పచెప్తారన్న దానిపై కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా మరి కాసేపులో ఇచ్చే అవకాశం ఉంది. సునీల్. ఓకే సునీల్. జమ్మూ కశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఎంపీ ఈటెల రాజేందర్ ఖండించారు. ఈ ఘటన భారతదేశ ప్రజల గుండెలను గాయపరిచిందన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్కు పర్యాటకులు పెరిగిపోయారని, దీన్ని జీర్ణించుకోలేక టెర్రరిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు. దేశ మిలిటరీ దుస్తుల్లో వచ్చి భారత పౌరులపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ ఉగ్రవాదులు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు ఎంపీ. ప్రపంచంలో అతి సుందరమైన గొప్ప ప్రకృతి సంపదతో తొలుతూగేటువంటి ప్రాంతంలో భారతదేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అక్కడ టూరిస్టులు పోవడం, అక్కడ భారత ప్రజానికం గర్వపడడం చూస్తూ ఉంటే దాన్ని ఓర్చుకోలేని టెర్రరిస్టులు, దేశ విద్రోహులు ఇవాళ అక్కడ రక్తపాతాన్ని చిందించిండ్రు. తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. భారతదేశం సహనాన్ని, ఓపికని పరీక్షించే ప్రయత్నం చేస్తే రాబోయే కాలంలో ఏం జరుగుతుందో చవి చూడాల్సిందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దొంగచాటుగా మన మిలిటరీ దుస్తులలో వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దొంగచాటుగా వచ్చి మన పౌరుల ప్రాణాలు తీసిండ్రో దానికి తప్పకుండా మూల్యం చెల్లిస్తా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.